నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదం దిశగా అడుగులు సోనియా మన్మోహన్ తో మోదీ చర్చలు సానుకూలంగా సాగాయన్న జైట్లీ తెలంగాణలో కరువుపై కేంద్రానికి కేసీఆర్ సర్కార్ నివేదిక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడి 1860 కోట్ల సాయం చేయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం వచ్చే ఏడాది 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ప్రణాళికలు తెలుగు అంబేద్కర్ వర్సిటీల సేవలపై హైకోర్టు అసంతృప్తి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నారని ఆగ్రహం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కుదరని ఏకాభిప్రాయం భిన్న వాదనలు వినిపించిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయ విధానం విడుదల మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రకటన ప్రైవేట్ భాగస్వామ్యానికి పచ్చజెండా ఉగ్రవాదంపై పోరుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న బ్రిటన్ 50 కోట్లు కేటాయిస్తామని కెమెరూన్ వెల్లడి కలిసి రావాలని కామన్వెల్త్ దేశాలకు పిలుపు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వస్తు సేవల పన్ను బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందే దిశగా ముందడుగు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందేలా స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేరుగా చర్చలు జరిపారు. వారు సర్కారు ముందు 3 డిమాండ్లు ఉంచగా వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వస్తుసేవల పన్నులపై కీలకమైన చట్ట సవరణకు శ్రీకారం చుట్టిన మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తోంది. బిల్లు ఆమోదం కోసం సీనియర్ మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఇప్పటికే లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ఆ పార్టీ పక్షనేత గులాం నబీ ఆజాద్తో చర్చించినప్పటికీ కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేకపోవడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. పరస్పర చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని శుక్రవారం లోక్సభలో ప్రకటించిన కాసేపటికే మోదీ తన నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపారు. వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరారు. 45 నిమిషాల పాటు జరిగిన చర్చల్లో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రధాని వివరించినట్లు తెలిసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బిల్లుపై తమకున్న అభ్యంతరాలు, సందేహాలను సోనియా, మన్మోహన్ ప్రధానికి తెలిపినట్టు సమాచారం. వస్తు సేవల పన్ను పరిమితి 15% మించరాదని మన్మోహన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సామాన్యులపై భారం పడేలా భవిష్యత్తులో పన్ను పెంచకుండా ఉండేందుకు ఈ పరిమితిని రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనాలని ఆయన అన్నట్టు సమాచారం. బిల్లులో గరిష్ట పరిమితి పేర్కొనకపోతే భవిష్యత్తులో 25% లేదా 30% అంతకంటే ఎక్కువ శాతం విధించే అవకాశముందని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బిల్లులోని అంశాలపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని ఇరువురు నేతలు ప్రధానికి తెలిపారు. 3 points that were raised by the Congress party. One is on the scrapping of the 1% surcharge, which would have a cascading effect and make the GST very high. Second, capping the GST and making a provision for that at 18%. And the third is a meaningful dispute resolution mechanism, because the GST Council, which will take decisions, cannot be a judge or sit as a judge on its own decisions. వస్తు సేవల పన్ను బిల్లుపై చర్చల పరంపర కొనసాగుతుందని సమావేశం తర్వాత చెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ బిల్లు ఆమోదానికి మార్గం సుగమమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. Congress party leaders put forward their position with regard to the 3 issues which they felt are of concern to them. The history and the background of the legislation and the government's response to those 3 issues in detail was explained to them. The Congress party leaders would be discussing within their own party, and there would be, after some time, a fresh contact between the government and them to discuss this subject further, and we've also considered the positions that they have stated to us. కాంగ్రెస్తో చర్చలు పూర్తయిన తర్వాత వస్తుసేవల పన్ను బిల్లుకు ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటులో చర్చను ప్రారంభించనుంది. మరోవైపు సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తొలుత అసహనం అంశంపై చర్చ జరగనుంది. తర్వాత రైతులు, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదలపై చర్చించాలని లోక్సభ వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది.
వర్షాలు లేక తీవ్ర కరువు నెలకొన్నందున తక్షణమే 1860 కోట్ల రూపాయలు సాయం అందించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు నివేదిక పంపిన కేసీఆర్ సర్కార్ పెట్టుబడి రాయితీకే 900 కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి దుర్భర పరిస్థితులు వచ్చాయని, తాగునీరు, పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని నివేదికలో వివరించిన ప్రభుత్వం కరువు మండలాల పరిశీలనకు త్వరగా కేంద్ర బృందాన్ని పంపి సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో కరువు పరిస్థితులను వివరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. వర్షాభావంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, తీవ్రమైన తాగునీటి సమస్యతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని పేర్కొంది. 231 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందని నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం భూగర్భ జలాలు పాతాళానికి చేరాయని, తాగునీటి గండం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కీలకమైన ఖరీఫ్లో ఈ ఏడాది మెట్ట పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొంది. 1,00,000 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని, పత్తి దిగుబడి సగానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. వేరుశెనగ, సజ్జ సహా పలు పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని వివరించింది. జులై నెలలో 21 రోజులు వర్షాలు లేక పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, పాలమూరులో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని తెలిపింది. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైందని వివరించింది. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా పంటల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రానికి తక్షణ సాయం కింద 1860 కోట్ల రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడి రాయితీకి 900 కోట్లు, తాగునీరు, పశుగ్రాసం, పన్నులు లేక ఇబ్బంది పడుతున్న వ్యవసాయ కూలీలకు చెల్లింపుల కోసం మరో 960 కోట్లు కావాలని కోరింది. 960 కోట్లలో గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ నగరంలో తాగునీటికి 300 కోట్లు, పశుగ్రాసం కోసం 25 కోట్లు, గ్రాట్యుయస్ రిలీఫ్ కోసం 635 కోట్లు అభ్యర్థించింది. ప్రాథమిక అంచనాల మేరకు సాయం అందించాలని కోరడం సహా కరువు మండలాల పరిశీలన కోసం త్వరగా బృందాన్ని పంపాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలకు సిద్ధం చేసి వారంలోపు పంపాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల నుంచి అంచనాలు అందిన తర్వాత కేంద్రానికి సమగ్ర నివేదిక పంపనుంది. కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని కేంద్రం ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేందుకు వచ్చే నెల 2న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్లు పోచారం నిజామాబాద్లో తెలిపారు. కరువు ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి అందించామన్న పోచారం ప్రధానిని కలిసి తక్షణ సాయం కోరనున్నట్టు తెలిపారు. పంటలు పరిశీలించాం, రికార్డు ఉంది. ఎన్ని లక్షల హెక్టార్లో పంట నష్టపోయింది, ఏ పంట నష్టపోయింది, పత్తి ఎంత పోయింది, వరి ఎంత పోయింది, సోయాబీన్ ఎంత పోయింది, మొక్కజొన్న ఎంత పోయింది, అవన్నీ కూడా సమాచారం సేకరించాం. దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. గతంలో ఎవరు ప్రకటించేవారు కాదు, ముఖ్యమంత్రి గారు స్వయాన శాసనసభ ప్రకటించారు. కరువు ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను అని 2 శాసనసభ ప్రకటించారు. అది కూడా ప్రిపేర్ చేయమన్నారు, చేస్తున్నాం. కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత నేడు హైదరాబాద్లోని ఆ రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన 15% వృద్ధి రేటు లక్ష్య సాధనపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. శాఖలు జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు ఈ భేటీని వేదికగా చేసుకోనున్నారు. రాష్ట్రంలోని 150 ప్రభుత్వ శాఖలు, 33 కార్యదర్శుల కార్యస్థానాలు, 20 మంత్రిత్వ శాఖలు, వివిధ స్థాయిల్లో స్థానిక పరిపాలనా సంస్థల నుంచి ముఖ్యమంత్రి ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారో ఈ సమావేశం నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించనుంది. వచ్చే 2-3 ఏళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, మొత్తం 60 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్ఈడీ బల్బుల విస్తృత వాడకంపై సమగ్రంగా చర్చిస్తారు. ఇలా ఒక్కో శాఖకు లక్ష్యాలను నిర్దేశించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్ట ప్రణాళికను కూడా నిర్ణయిస్తారు. రాజధాని నిర్మాణం మాస్టర్ డెవలపర్స్ ఎంపిక, జూన్ 2 లోపు సచివాలయం తరలింపుపై అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంబేద్కర్ తెలుగు విశ్వవిద్యాలయాల సేవల విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం చివాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరినొకరు నిందించుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్లో కేంద్రాలు నడిపించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో ప్రమాణపత్రం దాఖలు చేయాలని అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను ఆదేశించింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యా కేంద్రాలకు సేవలందించే అంశంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఉమ్మడి న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయా విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్లు, ప్రాంతీయ కేంద్రాల నిర్వహణ ఖర్చులు, బోధనేతర సిబ్బంది జీతాలను ఆగస్టు 1 నుంచి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ కేంద్రాలకు సేవలు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి సెప్టెంబర్ 4న ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయలేదని మండిపడింది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరల్లను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ కేంద్రాలకు సేవలు నిలిపివేయడాన్ని ఏపీ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి సవాల్ చేయగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సేవలు ఏపీలో నిలిచిపోయాయన్న పత్రికా కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు రెండింటిపై విచారణ చేపట్టింది. వాటిపై వాదనలు వినిపించిన ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ జీతాల చెల్లింపునకు తాము ఈ నెల 23ని ఉత్తర్వులిచ్చినా కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో సేవలందించేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు రాలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ విద్యా కేంద్రాల్లో డిగ్రీ 2-3 సంవత్సరం చదువుతున్న వారికి తరగతులు నడపడం లేదని తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కూడా కల్పించలేదన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని 92 విద్యా కేంద్రాల వివరాల్ని కూడా తొలగించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనపై స్పందించిన ధర్మాసనం అదే నిజమైతే ఏమాత్రం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాదనలను ఖండించిన రామకృష్ణారెడ్డి వెబ్సైట్ నుంచి విద్యా కేంద్రాల వివరాలు తొలగించలేదని, ఈ నెల 23న ఇచ్చిన జీవోలో అంబేద్కర్ యూనివర్సిటీకి చెందిన ఉద్యోగుల వేతనాల ప్రస్తావన లేదంటూ ఆ ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఉద్యోగుల జీతాలు చెల్లించకపోతే వారి పరిస్థితి ఏంటో ఆలోచించారా అని ఆంధ్రప్రదేశ్ ఏజీని ప్రశ్నించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఏపీ కేంద్రాల వివరాలు తొలగించినప్పుడు అక్కడ స్టడీ సెంటర్లు ఎందుకు కొనసాగించట్లేదని, ప్రవేశాలు, పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని తెలంగాణ సర్కార్ను నిలదీసింది. ఇరు రాష్ట్రాల తీరు చాలా ఇబ్బందికరంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఏపీలోని విద్యా కేంద్రాలకు సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలపై ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ అంబేద్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేసుకోవడం సహా నీటి యాజమాన్యంపై పూర్తిగా అధికారాలు ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ 2 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కలిసి ఏకాభిప్రాయానికి రావాలని సూచించిన నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవేనన్న తెలంగాణ, కేటాయింపులపై కొత్త ట్రైబ్యునల్ తీర్పు చెప్పాల్సి ఉన్నందున ప్రాజెక్టుల పరిధిని బోర్డుకు అప్పగించేలా నిర్ణయం తీసుకోవటం సరికాదని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి కేటాయింపు ఉంది అనేది తేలకుండా ప్రాజెక్టులను ఆధీనంలోకి తెచ్చుకుని ఏం చేస్తారని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ వాదనతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏకీభవించలేదని సమాచారం. అన్ని ప్రాజెక్టులను బోర్డు తన ఆధీనంలోకి తీసుకోకుంటే నీటి కేటాయింపులను సక్రమంగా అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఎవరి వాదనకు వారు గట్టిగా నిలబడటం వల్ల మరోసారి సమావేశం కావాలని బోర్డు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల విధానంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఓడరేవుల అభివృద్ధి సహా మౌలిక సదుపాయాలను విస్తరించాలన్న లక్ష్యాన్ని ఈ విధానంలో వివరించింది. తూర్పు తీరాన్ని ప్రపంచంతో అనుసంధానించడానికి రాష్ట్రాన్ని ముఖద్వారంగా అభివృద్ధి చేయాలని, ఈ దిశలో అవకాశాలు అందిపుచ్చుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను కొత్త విధానంలో వివరించింది. దక్షిణ, మధ్య భారతానికి రాష్ట్రంలోని నాన్ మేజర్ పోర్టులు సరకు రవాణాకు కేంద్రాలుగా మార్చనున్నట్టుగా తెలిపింది. ప్రైవేట్ రంగం ద్వారా పూర్తి పారదర్శకంగా ఓడరేవుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జాతీయ భద్రతకు లోబడి తూర్పు తీరంలో వనరుల వినియోగానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఓడరేవులను మరింత అభివృద్ధి చెందేందుకు, కొత్త ఓడరేవులను అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించింది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొన్న ప్రభుత్వం పోర్టులన్నీ ఈ బోర్డు పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. గిరిజనుల అనుమతి లేకుండా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదన్న ఆయన, బాక్సైట్ గనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేటాయిస్తే అందులో లబ్ధి పొందింది ఇప్పటి వైకాపా నాయకులేనని ఆరోపించారు. విశాఖలో గిరిజన సహకార కార్పొరేషన్కు చెందిన విక్రయశాలను సందర్శించిన మంత్రి, బాక్సైట్ తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయంతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలనేటివి ప్రభుత్వం గిరిజనుల లాభం కోసమే చేస్తుంది తప్ప గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు చేపట్టే ప్రశ్న లేదు.
గిరిజనులు వారే కోరుకుంటే బాక్సైట్ నిధుల్ని వెలికితీసి మా ఆదాయాన్ని పెంచండి, నిరుద్యోగాన్ని పోగొట్టండి, పేదరికాన్ని పోగొట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే తప్ప మేము బాక్సైట్ను వెలికితీసి వినియోగించేటువంటి సమస్య రాదు. గిరిజనుల కోసం మాత్రమే చేస్తాము, వాళ్ళు ఆమోదంతో మాత్రం చేస్తాము. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దళారులకు పత్తి అమ్మకుండా రైతులను జాగృతం చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. పత్తి కొనుగోళ్లు, గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ, హమాలీలకు బీమా, ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించిన మంత్రి సీసీఐ ఇప్పటివరకు సేకరించిన పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ రాష్ట్రంలో 83 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేసిన హరీష్, హమాలీలకు మార్కెటింగ్ శాఖ యూనిఫామ్లు అందజేయాలని, ఆరోగ్య శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన 44 మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీలకు సంబంధించి విభాగాల వారీగా ప్రతిపాదనలు పంపించాలని వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన విధంగా వైద్య సేవలు అందించాలంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులు తెలపగా అందుకు రాజీవ్ శర్మ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు పంపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్రతో ఉద్యోగాల నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. నిమ్స్లో 3 కొత్త భవనాల నిర్మాణం, మూలకణ పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా రాజీవ్ శర్మ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. చంద్రన్న సంక్రాంతి కానుక పథకాన్ని వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వచ్చే ఏడాది 380 కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఖరారు చేశారు. గత ఏడాది సమయాభావం వల్ల అర్హులందరికీ సమయానికి సరుకులు అందించలేకపోయామన్న ఆమె ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈసారి మరో 11 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు కూడా చంద్రన్న సంక్రాంతి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అంటే మాకు టైం లేక కొంచెం ఇబ్బంది కూడా పడినాం. అంటే కనీసం కొంతమందికి పండగ అయిన తర్వాత ఇచ్చింది కూడా కొన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా పండగ కన్నా ముందుగానే అంటే జనవరిలో కూడా 2-3 తారీఖుల లోపు ప్రతి గడపకు కూడా మేము అన్నీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందించాలనేది ఒక లక్ష్యం కూడా మేము పెట్టుకొని తప్పకుండా మేము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందిస్తామని కూడా తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా తాగునీటి సరఫరా పథకం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 430 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతివ్వగా జిల్లా మొత్తానికి తాగునీటి సరఫరా కోసం 420 MLD సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ నిర్మించాలని తలపెట్టారు. కండలేరు రిజర్వాయర్ నుంచి 6.61 టీఎంసీల నీరు తీసుకోవాలని నిర్దేశించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జలహారం చేపడుతున్నందున చిత్తూరు జిల్లాకు ప్రత్యేక పథకం అవసరం లేదన్న నిపుణుల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాకు తాగునీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించింది. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా మాదక ద్రవ్యాలు, 12 సెల్ ఫోన్లు, పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 6 ముఠా సభ్యుల్లో ఘనా దేశస్థుడు మైఖేల్తో పాటు 5 విద్యార్థులు ఉన్నారు. మైఖేల్ నుంచి మాదక ద్రవ్యాలను పొందుతున్న ఈ ముఠా సభ్యులు నగరంలో రిసార్ట్స్, ఫామ్ హౌస్లలో జరిగే విందులు, వినోదాల్లో విక్రయిస్తున్నట్టుగా హైదరాబాద్ సీసీఎస్ సంయుక్త కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. కార్తీక దీపోత్సవంలో భాగంగా ఈటీవీ తెలంగాణ హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు హరిహర నామస్మరణల మధ్య దీపారాధన చేసి కార్తీక మాసం పుణ్య ఫలాలు అందుకున్నారు. వేద పండితులు నూరి నారాయణమూర్తి కార్తీక మాసం విశిష్టతను వివరించి మహిళల చేత దీపాలు వెలిగించారు. ఈ దీపోత్సవానికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి లక్ష్మీ కామేశ్వరి, మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీపోత్సవంలో పాల్గొనడం సరికొత్త అనుభూతిని కలిగించిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద నిర్మూలనకు 50 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు కామన్వెల్త్ దేశాల సదస్సులో బ్రిటన్ ప్రకటించింది. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా మాల్తాలో జరుగుతున్న ఈ సదస్సును బ్రిటన్ రాణి ఎలిజబెత్ II ప్రారంభించగా, ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అడ్డుకునేందుకు చేసే పోరాటంలో తోడ్పడేందుకు ఈ నిధిని ఖర్చు చేస్తామని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ చెప్పారు. సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఉగ్రవాదాన్ని తరిమి కొడతామని కామెరూన్ పిలుపునిచ్చారు. కామన్వెల్త్ కూటమిలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సదస్సుకు హాజరు కాగా, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా తొలిసారి మహిళ ఎంపికయ్యారు. డొమినికాకు చెందిన మహిళా న్యాయవాది పెట్రిషియా స్కాట్లాండ్ను నియమించారు. ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఉన్న భారతీయుడు కమలేష్ శర్మ నుంచి ఆమె 2016 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. రాజధాని ఢిల్లీలో ఏటీఎం కేంద్రానికి తరలిస్తున్న 22 కోట్ల 50 లక్షల రూపాయలతో ఉడాయించిన వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోనే భారీ దొంగతనాల్లో ఒకటిగా నమోదైన ఈ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని గోవిందపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మెట్రో స్టేషన్ సమీపంలో గార్డు వాహనం నుంచి దిగిన వెంటనే డ్రైవర్ డబ్బుతో ఉడాయించాడు. గార్డు చేసిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించిన పోలీసులు తర్వాత డ్రైవర్ ప్రదీప్ శుక్లాను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే కొట్టేసిన డబ్బులోంచి 11,000 రూపాయలు డ్రైవర్ ఖర్చు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. బంగారం నగదీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పసిడి బాండ్ల పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. బంగారం బాండ్ల పథకంపై చిన్న మదుపరులు బాగా ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ 246 కోట్ల విలువైన 63,000 దరఖాస్తులు అందాయని తెలిపింది. మొదటి బంగారం బాండ్ను ప్రభుత్వం నవంబర్ 5న విడుదల చేయగా, గడువు ముగిసే నాటికి సుమారు 917 కేజీల బంగారం కోసం బ్యాంకులు, పోస్టాఫీసులకు ఈ దరఖాస్తులు అందాయని పేర్కొంది. నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ పొందేందుకు ఉద్దేశించిన పసిడి చెలామణి పథకానికి మాత్రం ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదని పేర్కొన్న ఆర్థిక శాఖ, ఈ పథకాన్ని ప్రజలు విస్తృతంగా ఉపయోగించుకోవడం కోసం పలు వెసులుబాట్లు కల్పించింది. ఈ పథకం కింద బంగారం డిపాజిట్ చేసేవారికి ఆదాయ పన్ను, మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సహజంగా మేకను చూస్తే క్షణాల్లో వేటాడి చంపేస్తుంది పులి. అదే పులి కనిపిస్తే అల్లంత దూరం నుంచే పారిపోతుంది మేక. కానీ ఈ రెండు జంతువులు ప్రాణ స్నేహితుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న దృశ్యం రష్యాలోని స్కోటోవిస్కీ సఫారీ పార్క్లో ఆవిష్కృతమైంది. రోజంతా కలిసిమెలిసి తిరిగే ఈ పులి మేక జోడీని చూసేందుకు సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వీటి స్నేహబంధాన్ని అర్థం చేసుకుని పులికి ఆముర్ అని పేరు పెట్టిన అధికారులు మేకకు తిమూర్ అని నామకరణం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.